మన ఊళ్ళలో చూస్తాం ఒక 50,000 1,00,000 అప్పు దొరక్క చాలామంది హాస్పిటల్కి చనిపోయిన వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రత్యేక పరిస్థితులు చూసే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ సేవ పెట్టి అంటే ఒక ఏదైతే పెట్టి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి సర్వ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే అది అవ్వదు, ఈ ప్రభుత్వాలు చేయనివ్వు, నేను ఎక్కువ చేయాలంటే రాజకీయ పార్టీ పెట్టాలి, రాజకీయ పార్టీ పెట్టి ప్రభుత్వంలోకి వస్తే నేను మంచి చేయగలని ఆలోచన కలిగింది. దానికి ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. ప్రజారాజ్యం టైంలో కూడా ఫోర్స్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. సరే ప్రజారాజ్యం చిరంజీవి గారి పార్టీ వల్ల మనం చేయలేదు, కానీ మళ్ళీ జనసేన పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకుని ఆ రోజు అనుకున్నారు ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, నేను అనుకున్న సిద్ధాంతంలో అవకాశం రావాలి, నేను ఇబ్బందులు పడినా, నా యొక్క జీవితం త్యాగం చేసినా, నా కుటుంబం త్యాగం చేసినా కానీ జనసేన రాజకీయ పార్టీ నిలబడాలి, దానివల్ల ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నారు. కాబట్టి రాజకీయ ప్రయాణంలో ఆయన ఉంటా ఉన్నారు. అన్న, మీరు చెప్తున్నట్టు జనసేన పార్టీ ఒక రాజకీయ శక్తిగా ఎదగాలన్నప్పుడు ఎందుకు టీడీపీ తోటి అలయన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? అదే చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా కొన్ని పరిస్థితులు పొత్తు పెట్టుకోకుండా, ఇప్పుడు అన్ని పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని చూసినా, మీరు బీజేపీ పార్టీని చూసినా, ఇప్పుడు బీజేపీ పార్టీ సెంట్రల్ అధికారంలో ఉంది. అలాంటప్పుడు తెలంగాణలో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది, మహారాష్ట్రలో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది, ఎక్కడైనా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది. బట్ కొన్ని పరిస్థితుల్లో జనసేన పార్టీని ముందు తీసుకెళ్ళడానికి కానీ మనం బలోపేతం అవడానికి కానీ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికన్నా ముందు అల్టిమేట్లీ ఆయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని దింపాలి. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ మీరు అధికారంలో రావడం కంటే కూడా జగన్ని అధికారం నుంచి దింపడమే మీకు ప్రధాన లక్ష్యం అయిపోయింది, అంతేనా? జగన్మోహన్ రెడ్డి దింపితే ఎవరు వస్తారు? ఇంకా వేరే థర్డ్ పర్సన్ ఎవరు రాదు కదా. జనసేన టీడీ ఆయన ఏమంటున్నారు, షర్మిల గారు కూడా ఏదో మన పార్టీ అధ్యక్షురాలని చెప్పి యాక్టివ్ అవుతుంది, చెప్పలేం. కాంగ్రెస్ అక్కడ అంటే ఓపెన్ మాట్లాడు, కాంగ్రెస్ అక్కడ ఓట్ బ్యాంక్ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రలో కాంగ్రెస్ లేదా? కాంగ్రెస్ లేదు. ఏ రోజు కూడా 1,000-1,500 ఓట్లు కూడా లేవు. సరే ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చే అధికారంలో, ఏ పార్టీని మనం తక్కువ అంచలేం, కానీ ఇప్పుడైతే వచ్చే అధికారం లేదు. జనసేన టీడీపీ విడిగా పోటీ చేస్తే ఓట్ల చీలు జరిగి మళ్ళీ రాక్షస్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్ అంతా నాశనం అయింది. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మనం ఒక అడుగు తగ్గైనా, వ్యక్తిగతంగా పార్టీ పరంగా తగ్గైనా కానీ మన కూటమిని గెలిపించుకోవాలని జనసేన పార్టీ టీడీపీ పార్టీ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి పోటీ చేస్తున్నాయి తప్ప వ్యక్తిగత అవసరాల కోసం అయితే కాదు. ఎందుకన్నా అక్కడ స్థానిక ప్రజలు టీడీపీకే జనసేనకి ఎందుకు ఓటేయాలి, వైసీపీకి ఎందుకు వేద్దంటే నేను ఇందాకే చెప్పినాక వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ రోజు ఇచ్చిన హామీలు ఎటువంటిది నిలుపుకోలేదు. లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి, వెల్ఫేర్ దగ్గర నుంచి, ప్రతి విషయంలో కూడా, అహంకారం దగ్గర నుంచి ఏ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత కోస్టల్ కారిడారు ఏ ఒక్క రాష్ట్రానికి లేదు. ఒక కోస్టల్ కారిడార్ మనం పర్యాటకంగా అభివృద్ధి చేయొచ్చు, అటువంటి పరిస్థితి లేవు. ఇక్కడ మన హైదరాబాద్లో చూసినట్లయితే 100 కిలోమీటర్ల దాకా వెళ్ళింది రియల్ ఎస్టేట్. అక్కడ వైజాగ్ లాంటి ప్రాంతంలో కానీ ఉన్న అమరావతిని కూడా చెరగొట్టేశారు. సో అక్కడ చూసినట్లయితే ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక రౌడీజంగా చేసే పరిస్థితి, ఒక లా అండ్ ఆర్డర్ లేదు. సో ఇవన్నీ చూసినట్లయితే ఆత్మగౌరవం లేదు. ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ దాడులు జరుగుతున్నాయి, ఒక కుల పరిపాలన సాగుతుంది, సామాజిక న్యాయం లేదు. ప్రతి ఒక్క 3 జిల్లాలకి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు పెట్టేయటం, మినిస్టర్లే ఏదో నామకే వాస్తే బీసీ ఎస్సీ ఎస్టీలను పెట్టి మొత్తం పరిపాలన ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జరిగిపోవటం, డీసెంట్రలైజేషన్ లేదు, సర్పంచులకు అధికారాలు లేవు. సో ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఏంటంటే ఒక సైకో మైండ్తో రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి ఉంది. ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఆయన దించితేనే ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఇందాక చెప్పినట్టు వైఎస్ఆర్ గారిని చూసి ఆయన కోట్లు వేశారు తప్ప ఈయన కాదు. మళ్ళీ ఇంకెప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఈసారి దింపితే ప్రజలందరూ రెడీగా ఉన్నారు. జనసేన టీడీపీ కూటమి గెలపోతుంది. నేను ఇందాక కూడా చెప్పిన, తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ రేపొద్దున అదే చెప్తున్నా, తెలుగుదేశం జనసేన కూటమి నార్మల్గా ప్రచారం చేసినా రేపొద్దున డబ్బులు మంచిపోయినా అధికారంలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది అని చెప్తా ఉన్నా అంటే ఖచ్చితంగా ప్రజలు డిసైడ్ అయ్యారు. అక్కడ ఖచ్చితంగా ప్రజలు ఈ డబ్బులు. మీరు చెప్తున్నట్టు అలయన్స్లో టీడీపీ జనసేన గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారా, ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు? అవన్నీ కూడా ఎలక్షన్స్ తర్వాత జరిగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి. ముందే చెప్పట్లేరు ఏ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసిందండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ప్రచారం. అవును, వాళ్ళు ముందే చెప్పారు. ముందే ఎక్కడ చెప్పారు ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు? అంటే వాళ్ళు అఫీషియల్ గా చెప్పలేదు, కానీ వాళ్ళు నేను కూడా జనసేన పార్టీ అని అఫీషియల్ గా నేను ముఖ్యమంత్రి అని మీ దగ్గర చెప్తా ఉంటా. టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకుంటారు, లేకపోతే లోకేష్ గారిని చెప్పుకో, మనోహర్ ఎవరైనా చెప్పుకోవచ్చు. బట్ నేనేమంటున్నా అంటే ఏది జరిగినా ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, లేకపోతే బీజేపీ ఇంకో స్టేట్లో గెలిచింది, ఛత్తీస్గఢ్లో గెలిచింది. ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి వీళ్ళని అంత పెద్ద పార్టీ కూడా ఏ రోజు చేసుకోలేదుగా. ఈరోజు కూటమిలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి అని వీళ్ళనే ఏం లేదు. రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు, లేకపోతే పవర్ షేరింగ్ ఏ విధంగా ఉండబోతుంది, మినిస్టర్లు ఏ విధంగా ఉండబోతుంది అనే తర్వాత ప్రకటించు. కానీ ఫస్ట్ ఏం టార్గెట్ అయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డిని దించాలి, టీడీపీ జనసేన కూటమి అధికారంలో రావాలనే ఒక భావంతోనే పనిచేయాలి తప్ప ఇవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అల్టిమేట్లీ ప్రజలు నష్టపోతారు. ఆంధ్రాలో లాస్ట్ టైం జరిగిన ఒక ఇంటర్వ్యూలో లోకేష్ గారు కాలంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి వారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లా అనుకుంటే మరి
ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ లేనట్టే కదా. అంటే అవైతే మేము చూడలేదు వాస్తవానికి. కాకపోతే మా అధినేత ఎందుకు చూస్తుంటారు కాకపోతే చెప్తారు మీరు. మా అధినేత పవన్ కళ్యాణ్ నేను చూపిస్తాను, మరి మీరు చూడలేదంటే నేను చూపిస్తాను. సార్ చూపించిన ఏమన్నా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఉండబోతుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మా కార్యకర్తలు మేము కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాం. కాకపోతే అల్టిమేట్లీ ప్రజల యొక్క శ్రేయస్సు ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనే పాయింట్ దగ్గర మేము ఆగిపోయినా కానీ మా అధినేత ఆగిపోయే పరిస్థితి లేదు. నా వల్ల లేకపోతే నా వ్యక్తిగత స్వలాభాల కోసం ప్రజలకి చెడు జరగకూడదు అనుకుంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి రావాల్సిన సందర్భం వస్తే ఎవరూ ఆపలేరు.